దేశంలో పలుచోట్ల కాలుష్య తీవ్రత తగ్గింది. 2022లో కాలుష్య రేణువుల స్థాయి 19.3% తగ్గినట్లు నివేదిక వెల్లడైంది. ఫలితంగా దేశ పౌరుల సగటు ఆయుర్దాయం ఏడాది పెరిగినట్లు ఆ నివేదిక అంచనా వేసింది. కాలుష్య తీవ్రతకు సంబంధించి ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024ను యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. 2021తో పోలిస్తే 2022లో భారత్లో PM 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్కు 9 మైక్రోగ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. బెంగాల్, జార్ఖండ్ జిల్లాల్లో కాలుష్య స్థాయిలు గణనీయంగా క్షీణించినట్లు పేర్కొంది. భారత్లో క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రాముల కన్నా కాలుష్య సూక్ష్మ రేణువుల స్థాయి పెరిగితే మనిషి 3.5 ఆయుష్ను కోల్పోతారని నివేదిక తెలిపింది. WHO ప్రమాణాలను చేరుకుంటే ఢిల్లీలో సగటున ఒకరి ఆయువు 7.8 ఏళ్లు పెరుగుతుందని పేర్కొంది. 2019లో చేపట్టిన చర్యలతో సూరత్లో 20 నుంచి 30% కాలుష్యం తగ్గినట్లు వివరించింది. నివాస ప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఎపిక్ పరిశోధకులు ప్రశంసించారు.